90 దశకం రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న తూళ్ల దేవేందర్ గౌడ్ తనయుడు. ఆయన రాజకీయ వారసుడు. తండ్రి ప్రజల మనిషి అయితే తనయుడు ప్రజలే జీవితమని తన రాజకీయ అరంగేట్రం చేసి యంగ్ పొలిటీషియన్లో తనదైన ముద్ర వేసుకుంటూ ప్రస్తుతం బీజేపీ స్పోక్స్ పర్సన్ అయిన వీరేందర్ గౌడ్ ఈరోజు మన పవర్ షిఫ్ట్ రైజింగ్ స్టార్స్లో ముఖ్య అతిథి. నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి పవర్ షిఫ్ట్ రైజింగ్ స్టార్స్. ఈ కార్యక్రమంలో ఇవాళ మన గెస్ట్ తూళ్ళ వీరేందర్ గౌడ్. లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్ గెస్ట్ తూళ్ళ వీరేందర్ గౌడ్. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎట్లోరు? గుడ్ క్రాంతి భాయ్, వెరీ గుడ్. బావురా? గుడ్, థ్యాంక్ యూ. హ్యాపీ ఉన్నారా? హ్యాపీగానే ఉన్నా. మీ పార్టీ ఎట్లుంది? బాగుంది, ఎక్సలెంట్ ఉంది యాక్చువల్లీ. ఓకే, నాన్నగారు బాగున్నారా? బాగున్నారు, హీస్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ. ఏంటన్నా మీ కార్యాచరణ ఏంది అసలు ఇప్పుడు? ప్రస్తుతం అయితే భారతీయ జనతా పార్టీలో స్పోక్స్ పర్సన్గా ఉన్నాను, అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా. ఇంకా పార్టీ రిలేటెడ్ యాక్టివిటీస్ అవన్నీ కూడా, ఇంకా పార్టీ ఇస్తున్న బాధ్యతలు అవన్నీ కూడా చూసుకుంటున్నాను ఇప్పుడైతే. ఓకే రైట్ అన్న, చాలా అంశాలు మాట్లాడడం కోసం ఈ ఇంటర్వ్యూ అన్న. ఏ ప్రశ్న నేను అడగొచ్చు అని అంటే మనము లెట్స్ కంటిన్యూ. డెఫినెట్లీ యా. మీకైతే ఏం అభ్యంతరాలు అయితే లేవు కదా? అంటే అభ్యంతరమైన ప్రశ్నలు ఏం లేకపోతే ఏం లేదు. ఖచ్చితంగా అభ్యంతరాలు ఉన్న ప్రశ్నలు కొన్ని ఉంటాయి. సరే చూద్దాం. ఎస్, డెఫినెట్లీ. తూళ్ళ దేవేందర్ గారి లెగసీ తూళ్ళ వీరేందర్ తీసుకుపోతుండా? దేవేందర్ గౌడ్ గారి ఆలోచన విధానాలను మటుకు తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. ఆలోచనలేనా రాజకీయ వారసత్వాన్ని కూడానా? అంటే రాజకీయ వారసత్వము అనేది ఎట్లాంటిదంటే అది చాలా సబ్జెక్టివ్ టాపిక్ అనమాట. అది ఒక వారసత్వం అంటే మనకు ఆస్తిలో పంపకం ఇచ్చినట్టు ఇది ఇవ్వలే. కాకపోతే నాన్నగారు సంపాదించినటువంటి పేరు, ఆ పేరుకు తగ్గట్టు కార్యక్రమాలు చేయాలని నా ఆలోచన. దాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. రైట్, ఆ విషయంలో మీరు ఫెయిల్ అయ్యారు అని నేను అంట. మీరు ఏమంటారు దానికి? ఏ స్థాయికి అయితే చేరదాం అనుకున్నాను ఆ స్థాయికి చేరలేకపోయానంటాను ఇప్పటికీ. కానీ తప్పకుండా చేరుతాను భవిష్యత్తులో 100%. అన్న, ఎన్ని రోజులు అవుతుందన్న మీరు రాజకీయాలు చేయబట్టి? అంటే యాక్టివ్ పాలిటిక్స్ చిన్నప్పటి నుంచి చేస్తున్నాం. అంటే యాక్టివ్ పాలిటిక్స్లో ఆల్మోస్ట్ నాన్నగారు పాదయాత్ర చేసినప్పుడు 2006లో అప్పటి నుంచి నాన్నగారితో పాటు ఉన్నాను. నాన్నగారితో పాటు పాదయాత్రలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వివిధ రాజకీయ కార్యక్రమాలలో కానీ అంత సమయంలో గిట్ట నాన్నగారితో పాటు ఉన్నాను. కానీ యాక్టివ్గా గ్రౌండ్లో ఫీల్డ్లో ఒక పొలిటికల్ పరంగా చూసుకుంటే 2014లో కంటెస్ట్ చేసినప్పటి నుంచి యాక్టివ్గా అనుకోవచ్చు మనం. అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 years. 10 years. Yes. 10 years నుంచి మీరు ఇంకా స్ట్రగ్లింగ్ లీడర్గానే ఉన్నారు, సక్సెస్ఫుల్ లీడర్ కాలేదు అని నేను అంటాను. నేను అట్లా అనుకోను. నేను తప్పకుండా గత 10 సంవత్సరాలలో ఇది నేను నేర్చుకున్నటువంటిది, అది సమాజం పట్ల కానివ్వండి, పార్టీ పట్ల కానివ్వండి, ఒక ఐడియాలజికల్గా కానివ్వండి, తప్పకుండా నేను చాలా నేర్చుకున్నాను, చాలా ఎదిగాను. నాకు తెలిసి నేను ఏదైతే నేర్చుకున్నానో ఒక్కొక్క వ్యక్తికి, ఒక మామూలుగా కార్యకర్త స్థాయి నుంచి వచ్చేటువంటి వ్యక్తి దగ్గర 25-30 సంవత్సరాలు పెట్టేటువంటి సమయాన్ని నేను ఒక 10 సంవత్సరాల్లో నేర్చుకున్నాను అనుకుంటున్నాను. వీరేందర్ గౌడ్కు రాజకీయాలు సెట్ అవుతాయా? అంటే రాజకీయాలు ఎవరికి సెట్ అయితే ఎవరికి సెట్ కానీ చెప్పేటటువంటి ఏదైతే ఎవరు చెప్పలేరు. అది అంటే రాజకీయాలు అనేది ఎట్లుంటే అది అదొక ప్రొఫెషన్ కాదు. రాజకీయం అనేది నాకు ఈ మధ్యలో అది ప్రొఫెషన్ లాగా చూస్తున్నారు, కానీ వాస్తవంగా రాజకీయం అనేది అదొక ప్రొఫెషన్ కాదు. రాజకీయాలు, పాలిటిక్స్, పొలిటికల్ ఫీల్డ్, పొలిటికల్ పార్టీసు ఇవన్నీ ఏంటంటే ఒక ఆలోచన విధానంతో చేసేటువంటి కార్యక్రమాలు. రాజకీయం అంటే అది ఒక కార్యక్రమం, అది ఉద్యోగం కాదు. ఆ కార్యక్రమము నాకు సెట్ అవుతుందంటే సెట్ అవుతుంది అనుకుంటాను నేను. 2014, 2018, 2019 టికెట్లు ఇచ్చినా కూడా మీరు గెలవలేకపోయారు. 2014లో వచ్చేసి వాస్తవంగా అప్పుడు ఉప్పల్ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేస్తే బాగుంటుంది అన్నట్టు ఉప్పల్ని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. కానీ అప్పుడు పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తు ఉండడం వల్ల అప్పుడు చివరిలోకి వెళ్ళడం జరిగింది. సరే, కారణాలు 100 కారణాలు ఉంటాయి, కానీ గెలిపోవటమే అనేది అది మనం నుంచి చేసే ప్రయత్నం మనం చేసినాం. అటువంటి డిసిషను ప్రజలు ఇచ్చారు. కానీ అప్పటికి కూడా ఏదో తీసి పడేసినట్టు ఏం కాదు. నాకు అప్పుడు చేల నుంచి చేసినప్పుడు కూడా 3,53,000 ఓట్లు రావడం జరిగింది. లేకుంటే మళ్ళీ మన ఉప్పల్ నుంచి పోటీ చేసినప్పుడు కూడా దగ్గర 70,000 ఓట్లు రావడం జరిగింది. అంటే ప్రజల్లో ఒక వ్యక్తిగా నా పట్ల కానివ్వండి, నా పట్ల అంటే నాన్నగారిని చూసి ఏదో వీరేందర్ గౌడ్ ఏదో పెద్ద నాయకుడు అనేం కాదు. దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ గౌడ్, ఆయన దేవేందర్ గౌడ్ గారి లాంటి కార్యక్రమాలు చేయగలుగుతాడని ఒక నమ్మకము
ప్రజల్లో ఇప్పటికి కూడా ఉందని అనిపించింది నాకు. ఇది 2018 నేను చెప్పే విషయం. దాని తగ్గట్టుగానే 70,000 ఓట్లు కూడా రావడం జరిగింది. ఓకే. కోర్స్ అది సరిపోలేదు. అప్పుడున్నటువంటి ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వేవ్ కానివ్వండి, ఆ సమీకరణలు కానివ్వండి, అవన్నిటి వల్ల 70,000 ఓట్లు వచ్చినా కానీ మనం గెలవలేకపోయాము. పర్టికులర్గా వై ఓన్లీ యూ చూజ్ బీజేపీ అని అంటే నేను ఫస్ట్ నుంచి కూడా అంటే ఇప్పుడని కాదు, ఏదో బీజేపీలో ఉన్నా అని చెప్పి నేను అనడం లేదు. ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి కూడా నా ఆలోచన ఎప్పుడు కూడా నేషనలిస్టిక్ థాట్ నాది. అంటే నాకు జాతీయవాదంకి అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. చిన్నప్పుడు ఎప్పుడో నాకు గుర్తుంది, ఆల్మోస్ట్ 10th పాస్ అయిన తర్వాత అనుకో 10th 11th క్లాస్లో నాకు నేషనల్ డిఫెన్స్ అకాడమీలోకి వస్తే పోవాలి అనే ఆలోచన కూడా నాకు ఉండేది. అంటే ఆర్మీలో జాయిన్ కావాలి అంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక నేషనలిస్టిక్ థాట్ ఉన్నటువంటి వ్యక్తి నేను, జాతీయవాదం ఉన్నటువంటి వ్యక్తి నేను. కాబట్టి తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా నా రాజకీయ స్టైల్ అనేది అదే రకంగా ఉండేది. అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నచ్చేది ఆ టైంలో. దాని తర్వాత నెక్స్ట్ పార్టీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడు ఉన్నటువంటి ఇబ్బందికరుల వల్ల పార్టీ మారాల్సి వచ్చినప్పుడు నేను పరిశీలన చేసినప్పుడు నా ఆలోచన విధానాలకు నేను ఏదైతే రాజకీయంగా కానివ్వండి, పర్సనల్ కానివ్వండి, నేను అచీవ్ చేద్దాం అనుకున్న దానికి కరెక్ట్గా సూట్ అయ్యే పార్టీ ఏది ఉంది అంటే భారతీయ జనతా పార్టీ అనిపించింది. దాని తగ్గట్టుగానే గత 5 సంవత్సరాల నుంచి నేను ఒక ఎక్స్ట్రాడినరీ డిసిషన్ తీసుకున్నానేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇంతకుముందు ఎందుకు తీసుకోలే అని చెప్పి అప్పుడప్పుడు అది కూడా ఫీల్ అవుతుంటాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాజకీయాలలో చక్రం తిప్పినటువంటి చరిత్ర కల్లాటటువంటి నాయకుడు తూళ్ళ దేవేందర్ గౌడ్. అటువంటి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి మీరు అట్లీస్ట్ మొన్న మల్కాజ్గిరి ఎంపీ అడిగినప్పుడు మీకు రాలే, అది బీజేపీలో, అది మీ పొజిషన్. అంటే అట్లా అనుకోలేము. అంటే వాస్తవమే మల్కాజ్గిరి పార్లమెంటు వస్తే బాగుంటుంది, పోటీ చేయాలి అనే ఆలోచన వాస్తవంగా నాకుంది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో అక్కడ ఈటల రాజేందర్ గారు ఒక సీనియర్ మోస్ట్ లీడరు, వారు వచ్చిన తర్వాత అంటే వారిని అకామిడేట్ చేయాలని చెప్పి నేషనల్ పార్టీ అనుకోవడం, అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్లలో వారు ఇక్కడ నుంచి అయితే బెటర్గా ఉంటుందని చెప్పి నేషనల్ పార్టీ అనుకున్నట్టుంది. అనుకొని వారు న్యాచురల్గా మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. దాని తగ్గట్టుగా వారు గెలిచారు కూడా, ఇప్పుడు కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉన్నారు. బట్ న్యాచురల్లీ ఐ థింక్ ఇట్ ఈస్ ఒక పొలిటికల్ డెసిషన్ జరగడం జరిగింది. ఆ పొలిటికల్ డెసిషన్ వాస్తవంగా ఎట్లుంటుందంటే, అరే ఇంకా నువ్వు అంటే మన ఎట్లుంటుంది, ఇంకా ఏజ్ ఉంది కదా, అయ్యో ఇప్పుడు 40 కదా, ఇంకా ఏముందిలే అని, అంటే ఆ టైప్ ఆఫ్ ఆలోచన కలిగి ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. అంటే ఏజ్ ఫ్యాక్టర్ చూసి మీకు అక్కడ ఇంకా యంగ్స్టర్ కదా అన్నట్టు ఇంకో అవకాశం వస్తుండొచ్చు కదా అన్నట్టు చూసినట్టున్నారు అనుకుంటున్నాను. నాకు తెలీదు మరి ఎందుకొరకు ఇవ్వలేదు అనేది నాకైతే తెలియదు. మీరు గట్టిగా ప్రయత్నాలు చేసిరా? 100% చేసినాను నేను, నా ప్రయత్నం నేను చేసినాను. డబ్బులు ఇచ్చిరా ఎవరికైనా? అట్లుండదు కదా పార్టీలో, డబ్బులు ఇచ్చి తెచ్చుకోవడానికి ఇదేమి కాంగ్రెస్ పార్టీ కాదు, ఇంకా అక్కడ పక్క రాష్ట్రంలో ఉన్న రీజనల్ పార్టీ కాదు. ఈ డబ్బులు ఇచ్చి తెచ్చుకునే అటువంటి పార్టీనే కాదు భారతీయ జనతా పార్టీ అనేది. భారతీయ జనతా పార్టీలో 100% అటు అన్ని రకాలుగా, అటు పార్టీకి, ఇటు సమాజానికి, అదేవిధంగా ఓవరాల్ ఫ్యూచర్కి అన్నిటిని క్యాల్కులేషన్ చేసుకొని ఒక డిసిషన్ తీసుకుంటారు. ఆ డిసిషన్లో అప్పుడప్పుడు మనం సూట్ అవుతాం, అప్పుడప్పుడు ఆ డిసిషన్కి సూట్ అవ్వం. అక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఎందుకంటే మొత్తం 17 సీట్లు, 17కి వెళ్ళి ఉన్న దాంట్లో మనకు స్ట్రెంత్ ఉన్న సీట్స్ మనం చేవెళ్ళ చేయాలి, లేకుంటే మల్కాజ్గిరి చేయాలి. ఇవి రెండిట్లో ఒకటి. ఆ పరిస్థితులలో ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఎస్ ఆఫ్ కోర్స్ పార్టీ కోసం, ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని పెద్ద ఎత్తున ఎంతో బలంగా ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి ఒక దృఢమైనటువంటి కోరిక నాలో ఉండే. కాబట్టి ఆయన ఎట్లయినా ఎట్టి పరిస్థితులలో సరే నేను చేయకపోతే వారు కారు, నేను చేస్తేనే వారు అవుతారు అనేది అయితే లేదు. ఏమైనా కానీ ఎట్లాగో ఎన్ని సీట్లు గెలిచో అన్ని సీట్లు గెలుస్తారు. కాకపోతే నా వంతు ఉడతా భక్తి అంటంగా నా వంతు కృషి నేను చేసినాను, నేను కూడా కష్టపడ్డాను నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికని ఒక సంకల్పంతో నాకు ఉంది. కాబట్టి సరే ఒక సీటే కదా, ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం వస్తుంది చూసుకుందాంలే, అది ఒక్క దాంతో వచ్చినంత మాత్రాన నేను రాజకీయ నాయకుని, రాకపోతే నేను రాజకీయ నాయకుని కాదు అన్నట్టు కూడా కాదు కదా. ఆఫ్ కోర్స్ ఏదైతే అది అవుతుంది. రైట్. జనరల్గా ఏ లీడర్ అయినా ఒక కాన్సెన్స్ని పట్టుకొని వర్క్ చేసుకుంటూ ఉంటారు. కానీ మీరు మీ విషయానికి వస్తే అటు ఒకసారి ఉప్పల్, అటు ఒకసారి మల్కాజ్గిరి, అటు ఒకసారి చేవెళ్ళ, అటు ఒకసారి ఇబ్రహీంపట్నం, ఇట్లా పోతే ఎల్బీ నగర్, అటు పోతే కూకట్పల్లి, ఇట్లా ఎక్కడ చూసినా వీరేందర్ పేరు వినిపించడానికి కారణం ఏంది? అంటే దాని కారణము నాన్నగారు,
నాన్నగారు ఒక ఈ జిల్లా అంటే ఒకటైతే నాన్నగారి నియోజకవర్గం ఇప్పుడు మీరు చూస్తున్న రంగారెడ్డి జిల్లా అంతా దగ్గర దగ్గర 70% నాన్నగారి నియోజకవర్గమే, మేడ్చల్ నియోజకవర్గం. ఇప్పుడున్న 14 నియోజకవర్గాల్లోకి వెళ్ళి 5 నియోజకవర్గాలు అప్పుడు ఉన్నటువంటి మేడ్చల్ నియోజకవర్గంలో భాగం. కాబట్టి న్యాచురల్లీ ఈ ఎక్కడ పోయినా కానీ అయ్యో వీరేంద్ర గౌడ్ ఇక్కడైనా సూట్ అవుతాడు, ఇక్కడైనా సూట్ అవుతాడు ఎందుకు అంటారంటే ఇక్కడ నుంచి దేవేంద్ర గౌడ్ గారు గతంలో ప్రాతినిధ్యమైన వహించారు, లేకుంటే వారు ఏదో రకమైన సేవ చేశారు. కాబట్టి ఇక్కడ వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కానివ్వండి, వారికి సంబంధించినటువంటి నమ్మకస్తులు కానీ ఉన్నారు. కాబట్టి వారు ఇక్కడ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటారు న్యాచురల్గా. కాబట్టి ఈ మీరు అన్నట్టు నేను చేవెళ్ళ నుంచి పోటీ చేసిన అటు పార్టీ బలం ఒకవైపు అయితే, ఇంకో వాళ్ళ నాన్నగారి బలం ఒకవైపు, ఇంకో నేను ఈ యువకుడని చూసుకొని, లేకుంటే బలిగిన వర్గాలకు సంబంధించిన వ్యక్తి అని చెప్పి, అంటే అన్ని ఈక్వేషన్స్ని చూసుకొని అటువంటి అడ్వైజ్ చేస్తుంటారు అనుకుంటున్నాను. రైట్, ఓకే అన్న. ఈ విషయంలో నిజమే మాత్రమే చెప్పాలి, మనస్సాక్షితోటి చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కలిసిరా? కలిసిరా? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి. అవును, మీరు బీజేపీలో ఉన్నారు, మీరు కలిసిరా? కలుస్తాగా, అంటే దాంట్లో క్లియరా? కలిసిరా? కలిసి పార్టీలోకి రమ్మని చెప్పేసి ఇతర నాయకులు కావచ్చు, స్వయంగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు మిమ్మల్ని ఇన్వైట్ చేసిరా? న్యాచురల్ కదా అది. అంటే ఇప్పుడు మేము అడగట్లేదా? మేమేదో అందరినీ అడుగుతున్నాం. నేను ఏదన్నా ఫంక్షన్స్లలో లేకుంటే పొలిటికల్ ఈవెంట్స్లో కలిసినప్పుడు ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేని కూడా అడుగుతా, ఏమన్నా రావచ్చు కదా మా పార్టీలకి. న్యాచురల్ అది, దాంట్లో తప్పేముంది? ఆ పార్టీని మారడానికి, పార్టీలోకి చేరడానికి మీరు ఏమన్నా పావులు కదుపుతున్నారా? లేదు, అసలు అట్లాంటి ఆలోచనే లేదు, ఇంట్రెస్ట్ లేదు, అసలు లేదు. ఎందుకు లేదు? కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి అధికారంలో ఉంది రాష్ట్రంలో, కొంచెం అంతో ఇంతో మీకు దగ్గరైనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అవును. సో మీరు ఏం కావాలన్నా కూడా చేసుకునేటటువంటి సబబు దొరుకుతుంటది మీకు, ఆయన ఎందుకు నిరాకరిస్తారు? అంటే ఒకసారి మా కుటుంబ చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ ప్రశ్న అడిగారు. నాన్నగారు రాజకీయాల్లోకి వచ్చింది ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి కాంగ్రెస్కి వ్యతిరేకంగా వారు ఎప్పుడైతే నిలబడ్డారో వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి వరకు ఎప్పుడు కూడా నాన్నగారు రాజకీయాల్లో యాక్టివ్గా లేరు. దాని తర్వాత ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు అవకాశం ఇచ్చారో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వారు జెడ్పీ చైర్మన్ అయ్యారు. అంటే కాంగ్రెస్ నాన్నగారి పొలిటికల్గా వారు స్టార్ట్ అయ్యిందే ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఈ దేశానికి పట్టినటువంటి ముప్పు అని ఒక ఆలోచనతోనే వారు ఎప్పుడు కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగానే పనిచేశారు. అట్లాంటి కుటుంబం నుంచి నేను వచ్చినాను. కాబట్టి మా కుటుంబం ఎప్పుడు కూడా, ఇప్పుడు కాదు ఎప్పుడైనా కానీ సరే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమే, గతంలో కూడా వ్యతిరేకమే, ఇప్పుడు కూడా వ్యతిరేకమే. నేను అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో మీలాంటి జర్నలిస్టులు మీరు ఏదైనా మీ రిగ్రెట్ ఏంది అంటే, నా రిగ్రెట్ 2018లో ఆ కూటమి నుంచి పోటీ చేయడమే నా రిగ్రెట్ అంటే. ఇక్కడైతే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసింది. నా కెరియర్లో దట్ విల్ బీ ది ఓన్లీ రిగ్రెట్. అదొకటేసారి, ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితులలో నేను రిజెక్ట్ చేయలేకపోయాను, లేకపోతే దట్ విల్ బీ ది ఓన్లీ రిగ్రెట్. అంత యాంటీ కాంగ్రెస్ ఫ్యామిలీ మాది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వారి ఇండివిజువల్ స్థాయిలో ఏదైనా చేస్తే అది వేరే విషయం ఉంటుండే. మీరు అడిగే ప్రశ్నకి నేను ఏదో రకంగా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుండే. కానీ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మటుకు 100% వీఆర్ యాంటీ కాంగ్రెస్, వీ విల్ నెవర్ బీ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్. పక్కా షూర్ అన్న 100%. దాంట్లో నేనే డోర్స్ క్లోజ్ చేసుకుంటున్నాను కదా, ఆన్ కెమెరా చెప్తున్నాను కదా, నేనే మొత్తం గేట్స్ క్లోజ్ చేస్తున్నాను కదా. అంటే కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ సన్నివేశాలు కనుక గమనిస్తే కనుక ఏ పార్టీలోకి ఏ నాయకుడు ఎప్పుడు పోతాడు ఎప్పుడు వస్తాడు అన్నది తెలియదు. అటువంటిది మీరు పాత సిద్ధాంతాలు పట్టుకొని ఉంటే సక్సెస్ అవుతారా భవిష్యత్తులో అని? అంటే నేను సిద్ధాంతం ఉందా లేదా అనేది కీలకం, అది కొత్తదా పాతదా అనేది కీలకం కాదు. నా సిద్ధాంతం జాతీయవాదం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం దేశ వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం దేశాన్ని విడగొట్టాలనేది, నా సిద్ధాంతం దేశాలను జోడించాలని చెప్పి. మరి ఇది కొత్త పాత ఏం లేదు కదా. ఈ అదే సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం 1947-48 నుంచి అదే సిద్ధాంతంలో దేశాన్ని విడగొట్టుకుంటా వాళ్ళు వస్తూ ఉన్నారు. దేశాన్ని జోడించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్ని రీజనల్ పార్టీస్ వచ్చినాయి. మీరు తెలుగుదేశం కావచ్చు, డిఎంకే కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కావచ్చు, బిఎస్పీ కావచ్చు, ఎన్ని రాజకీయ పార్టీలు కేవలం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రావడం జరిగింది. ఏ రాజకీయ నాయకుని కానీ క్రెడిబిలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది మా నాన్నగారు అది కాపాడుకోగలిగినారు.
నేను దాని బేస్ మీదే ముందుకెళ్ళగలను. నాన్నగారు పూర్తి స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇందాక చెప్పినట్టుగా చక్రం తిప్పినట్టు రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి వ్యక్తి నాన్నగారు. కానీ మీరేమో ఢిల్లీలో తిప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చక్రాలన్నీ కూడా. ఎందుకు అట్లా? స్టేట్లో వర్కౌట్ అవ్వట్లేదా? లేకపోతే స్టేట్ మీద ఇంట్రెస్ట్ లేదా? అంటే అట్లనే ఏం లేదు. అంటే ఈ మనం చేసే ఏ కార్యక్రమము కొన్ని రాష్ట్రంలో చేసే కార్యక్రమాలు ఉంటాయి. కొన్ని జాతీయ స్థాయిలో చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. రాష్ట్రంలో చేసే కార్యక్రమాలు రాష్ట్రంలో చేస్తున్నాం. దీంతో పాటుగా బహుజనవాదం ఎక్కువ ఉంటుంది నాకు కాబట్టి ఆ బహుజనవాదాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాను. దానికి అది ఢిల్లీలో కావచ్చు, ఢిల్లీ వేదిక మీద చేస్తే నేషన్ వైడ్ అటెన్షన్ వస్తుందని చెప్పి ఢిల్లీ వేదికగా కొన్ని కార్యక్రమాలు చేస్తాం. ఎక్కడైతే మనకు లేదో రాష్ట్రంలో కానీ లేకుంటే మన మండలంలో కానీ గ్రామంలో కానీ మనకి అటెన్షన్ అవసరం అనుకుంటే ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం. అంతే తప్ప ఇక్కడ చక్రం దిక్కాలి అక్కడ చక్రాలు తిప్పాల్సిన అవసరం లేదు. పని చేసినామంటే చక్రాలు ఆటోమేటిక్ అవే తిరుగుతాయి. ఓకే, రైట్ అన్న. నవ తెలంగాణ పార్టీ ఉండుంటే బాగుంటుండే అని అనిపించిందా? అనిపిస్తుంది అప్పుడప్పుడు. వాస్తవంగా నిజంగా నాకు కూడా అనిపిస్తుంది. ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. మళ్ళీ ఏమన్నా పార్టీ ఏదైనా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయపోయారన్నా? అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో, ఎందుకంటే అప్పుడు నవ తెలంగాణ పార్టీ నాన్నగారు పెట్టినప్పుడు ఒక ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి పార్టీ. అదేవిధంగా ఒక సామాజిక తెలంగాణను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నాన్నగారు అప్పుడు పెట్టడం జరిగింది నవ తెలంగాణ పార్టీ. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆ లైన్ తప్పుతుంది అని. మీరు వాస్తవంగా నవ తెలంగాణ పార్టీ హిస్టరీ మీరు చూసినట్లయితే సమయం చాలా తక్కువ రోజులు ఉంది పార్టీ. బాబు గారు ఎప్పుడు కూడా తెలంగాణకి వ్యతిరేకం అని ఎప్పుడు కాదు, కానీ అంత పెద్ద స్టెప్ తీసుకోవాల్సి వచ్చిందంటే అప్పుడు కేసీఆర్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అలయన్స్ ఫామ్ అయ్యేదా, ఇవన్నీ ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఆ పార్టీ ఉన్న 8 నెలల్లో ఏమేమి సాధించిందంటే ఈరోజు తెలంగాణ ఏర్పాటు కావడానికి ప్రధానమైనటువంటి మలుపు తిప్పినటువంటి పార్టీ నవ తెలంగాణ పార్టీ అని నేను అనుకుంటాను. అంటే సమయం తక్కువ ఉండొచ్చు, కానీ కొన్ని సందర్భాలు అట్లని చెప్పి నేను ఇంకొక పార్టీని కానీ ఇంకొక వ్యక్తులను కానీ ఎవరిని కూడా చిన్న చూపు చూడట్లేదు. రైట్. మరి ఎందుకు అంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి పార్టీ అని చెప్పేసి మీరే చెప్తా ఉన్నారు, ఎందుకు విలీనం చేయాల్సి వచ్చింది? మరి అప్పుడున్న పరిస్థితుల్లో ఒక పరిస్థితుల వల్ల అప్పుడు చిరంజీవి గారు అంటే వారు ఎక్కడ పోయినా కానీ విపరీతమైన ప్రజలు రావడం, వారికి ఉన్నటువంటి ప్రజా ఆదరణ ఎంతో విపరీతంగా ఉండడం, దానికి తగ్గట్టుగానే ఆయన కూడా నేను సామాజిక తెలంగాణకు నేను కట్టుబడి ఉన్నాను, తెలంగాణకు నేను సపోర్టివ్గా ఉన్నాను అని చెప్పి వారు చెప్పడం, ఇంకా నాన్నగారిని వారు కూడా రిక్వెస్ట్ చేసుకోవడం. ఎందుకంటే మనం రెండు ఎంటిటీస్గా ఉండడం కంటే ఒక సింగిల్ పార్టీగా ఉంటే మనం ఇంకా అటు పూర్తి స్థాయిలో మనం న్యాయం చేయగలుగుతాం, ఇటు తెలంగాణకు కూడా ప్రజారాజ్యం పార్టీ పూర్తి స్థాయిలో సపోర్ట్గా నిలబడుతుంది అని చెప్పి వారు చెప్పడం వల్ల అప్పుడు కలిసి చేస్తే మనం ఇంకా బలంగా ముందుకెళ్ళగలుగుతాం అని ఒక ఆలోచనతో ముందుకెళ్ళడం జరిగింది. ఎట్లయితే కేసీఆర్ గారు అప్పటికే తెలుగుదేశం పార్టీతో అలయన్స్లోకి వెళ్ళారు, నవ తెలంగాణ పార్టీ అప్పటికి కొత్తగా ఉండే కాబట్టి మనం ఇమీడియట్ అలయన్స్ పోవడం కంటే ఇంకా మర్జ్ చేసుకోవడం విల్ బి మోర్ ఎఫెక్టివ్, ఇంకా మన వాదాన్ని ఒక స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీలో వినిపించేటటువంటి అవకాశం ఉంటుంది అన్నట్టు అప్పుడు మర్జ్ చేయడం జరిగింది. ఎందుకన్నా నాన్నగారు ఎందుకు రాజకీయాలను విరమించుకున్నారా, దూరం పెట్టిరా, ఎట్లా? అంటే నాన్నగారు అంటే ఆరోగ్యరీత్యా కొంచెం ఇబ్బంది పడ్డారు. దాని తర్వాత ఇంకా నాన్నగారి ఎక్కువ సోషల్ దాంట్లలో ఇన్వాల్వ్ కావడము మొదలుపెట్టారు. నాన్నగారు రాజకీయంగా ఒక రాజకీయ లైన్ తీసుకోదలుచుకోలేదు నాన్నగారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా కొన్ని పుస్తకాలు ఇస్తాను, వారు రాస్తున్నటువంటి పుస్తకాలు ఉన్నాయి డెమోక్రసీ గురించి, కాన్స్టిట్యూషన్ గురించి, అదేవిధంగా వారు చేసినటువంటి పోరాటాల గురించి, ఇవన్నిటి గురించి మరియు అటు అసెంబ్లీలో అదేవిధంగా పార్లమెంట్లో వారు ఇచ్చినట్టు స్పీచెస్ గురించి అన్ని పుస్తకాలన్నీ కూడా దానిపైన ఎక్కువ దృష్టి పెడతా ఉన్నారు. నాన్నగారు తీసుకున్నట్టుగా అంటే తెలంగాణ ఉద్యమం సమయంలో కావచ్చు, తను చెప్పినట్టుగా టీజీ తెలంగాణ ఈ నెంబర్ ప్లేట్ల మీద టీజీ అని ఉంటే బాగుంటుంది అని. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో టీఎస్ అని ఉండే, మళ్ళీ దాన్ని రేవంత్ రెడ్డి వచ్చి చేంజ్ చేసిండు. దీని వెనకాల మీరు కానీ మీ నాన్నగారు కానీ ఏమైనా ఉన్నారా? అప్పుడు ఆ ఉద్యమం చేసేటప్పుడు నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గరగా చూసినట్టున్నారు ఆ ఉద్యమాన్ని, కాబట్టి వారికి కూడా అర్థమైంది. ఎందుకంటే వారు కూడా ఒక ఉద్యమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తే కాబట్టి న్యాచురలీ అప్పుడు అందరూ అంటే వారనే కాదు అందరం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మన నెంబర్ ప్లేట్లు కానీ మన అబ్రివేషన్ ఏదైతే స్టేట్ అబ్రివేషన్ ఏదైతే ఉంటుందో అది టీజీ ఉంటుందని చెప్పి ప్రతి చిన్నపిల్లని అడిగినా కానీ అందరూ ఏదో అనుకున్నారు. వాస్తవానికి మేము November 2, 2008లో తెలంగాణ డిక్లేర్ చేసేసినాం ధర్నా చౌక్ దగ్గర. అందరం అప్పుడు కొండ లక్ష్మణ బాపూజీ గారు కానివ్వండి,
అందరు కలిసి ఆ స్టేజ్ విజయశాంతి గారు, నాన్నగారు అందరు కలిసి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా వచ్చినట్టున్నారు ఆ రోజు. అందరూ కూడా కలిసి మేము నవంబర్ 1 వరకు మీరు గిట్ట తెలంగాణ ఏర్పాటు చేయకపోతే మా అంతలో మేము డిక్లేర్ చేసుకుంటున్నామని చెప్పి నవంబర్ 2 రోజు తెలంగాణ డిక్లేర్ చేసి టీజీ అనేది ఆ రోజే డిక్లేర్ చేసి ఆ రోజే మొత్తం స్టిక్కర్లు అంటించడం మొదలు పెట్టేసినారు. 2008లో నేను చెప్పాను కదా, ఆ 8 నెలల్లో చేసినటువంటి ఇంపాక్ట్ ఏంటంటే ఇవన్నీ ఆ 8 నెలల్లోనే ఉన్నాయి. ఓకే. తెలంగాణ డిక్లేర్ చేసేస్తున్నప్పుడు నాన్నగారు పార్టీ పెట్టిన తర్వాత డిక్లేర్ చేసి టీజీ అని చెప్పి అన్ని నెంబర్ ప్లేట్ల పైన గవర్నమెంట్ ఆఫీసర్స్ మొత్తం టీజీ అని పెట్టాం. మరి తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత మీకు ఏదో ఇగో ప్రాబ్లం ఉంటేనే కదా టీజీ అనేది కాకుండా టీఎస్ అని పెడతారు. టీఎస్ ఏంటంటే ఎవరంటే తెలంగాణ స్టేట్ అని పెడతారా? తెలియదా? తెలంగాణ అంటే స్టేట్ అని తెలియదా? తెలంగాణ స్టేట్ టీఎస్ అనేది ఐ డోంట్ థింక్ ఇట్ వాజ్ లాజికల్. టీజీ ఈజ్ వాట్ అసలు తెలంగాణ అంటేనే టీజీ. దాని తగ్గట్టుగా నాకు తెలిసి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చూస్తారో లేకుంటే ఉద్యమకారులు చాలామంది ఉన్నారు కదా. మీరైతే ఏం చెప్పలేదు. అండ్ ఇలాంటి విషయాలు ఎందుకు మేము డిస్కస్ చేయాలి? అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు మీ ల్యాండ్ని తీసుకోవాలి ఓఆర్ఆర్ కోసం అని అనుకున్నప్పుడు దానికి ధీటుగా మీరు పార్టీ పెట్టిర్రు అని అప్పట్లో వచ్చినటువంటి వార్తలు నిజమేనా ఇది? అసలు నేనైతే ఆ విషయం ఏమి వినలేదు. ఎందుకంటే అప్పటికి రాజశేఖర రెడ్డి మన భూములను తీసేసుకున్నాడు కాబట్టి ఆ తర్వాత రాజకీయ పార్టీ వచ్చింది కానీ అంతకు ముందు రాలేదు. యూపీలో అఖిలేష్ కోసం కావాలని చెప్పేసి ఎంఐఎంని వాడుకుంది బీజేపీ అని వార్తలు వినిపించినాయి. వాస్తవాలు కూడా కొంచెం వరకు కనపడ్డాయి. మరి తెలంగాణలో మీ ఫ్రెండ్షిప్ ఎట్లా ఉన్నది అని అడిగితే ఎవరితో ఫ్రెండ్షిప్? ఎంఐఎంతో ఫ్రెండ్షిప్ ఎందుకు ఉంటుంది? నిజంగా ఎంఐఎంను పెంచి పోషించింది అంతా కూడా బీజేపీ అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా మంది కూడా చెప్తూ ఉంటారు. అంటే ఎట్లుంటుందంటే ఇప్పుడు ఇద్దరు శత్రువులు ఉన్నప్పుడు మధ్యలో ఉన్న వాళ్ళకి వీళ్ళిద్దరు శత్రుత్వాన్ని ఎట్లా వాడుకోవాలి అని చెప్పి ఐడియా రాకపోతే ఇట్లాంటి వీళ్ళిద్దరు కలిసి ఉన్నారని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి ఎంఐఎం పార్టీని కలుపుకోవాలనేటటువంటి అంటే దౌర్భాగ్యమైన పరిస్థితి భారతీయ జనతా పార్టీకి రాదు. అదైతే 100% ఎందుకంటే అదొక మతతత్వ పార్టీ. ఎంఐఎం పార్టీ అనేది ఒక మతతత్వ పార్టీ. బీజేపీ మతతత్వ పార్టీ కాదా? బీజేపీ అనేది ఒక మొత్తం భారతదేశానికి సంబంధించిన పార్టీ. ఈ బీజేపీలో ఎప్పుడు కూడా మీరు ఒకటి గమనించండి, మీ పార్టీలో ఎప్పుడు కూడా ఓన్లీ హిందువులే ఉండాలి, ఓన్లీ వీళ్ళే ఉండాలని ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అనదు. ఈ పార్టీ ప్రతి ఒక్కరికి. రైట్. భవిష్యత్తులో మీరేమైనా పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయా? నాకు అవసరం అయితే అనిపిస్తలేదు. పార్టీ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇంత బలమైన పార్టీ ఉన్నది. నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు ఈ పార్టీ మన ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఈ పార్టీ ఎంతో తెలంగాణలో బలపడేటువంటి పార్టీగా ఉంది కాబట్టి అట్లాంటి అవసరం ఉంటుందని చెప్పి అయితే నేను అనుకోను. ఓకే. మీ పర్టికులర్గా మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇవన్నీ ఫాలో అవుతే కనుక తెలిసేది ఏంటంటే మీరు బడా లీడర్లతో టచ్లో ఉన్నారు అని ఎక్స్పోజ్ చేయడం కోసమే అది వాడుతుంటారా? సోషల్ మీడియా ఇవన్నీ మనకెంత అవసరం వస్తుంది అనకంటే మనం ఏం చేస్తున్నామో కార్యక్రమాలు ప్రజలకి తెలియడానికి కోసం మనం వాడుకునేటువంటి ఒక సామాగ్రి. ఎవరినైనా కలిసినప్పుడు న్యాచురల్గా సోషల్ మీడియాలో పెట్టడం వల్ల అంటే తెలుస్తుందని చెప్పి 10 మందికి తెలుస్తుంది కాబట్టి అట్లాంటి అది దాని గురించి అన్ని కార్యక్రమాలు ఉంటాయి. అదొకటే కాకుండా నేను ఒక పెళ్ళికి పోయినా కానీ సోషల్ మీడియాలోనే పెడతాము, లేదంటే ఇక్కడ ధర్నాల కోసం సోషల్ మీడియాలోనే పెడతాము, పోలీసు వాళ్ళతో కొట్లాట పెట్టుకున్నా కానీ సోషల్ మీడియాలోనే పెడతాం. అన్ని సోషల్ మీడియాలో పెడతాం. దాంట్లో మీరు వాళ్ళని గుర్తుపడతారు కాబట్టి అది మీకు ఎక్కువగా అనిపిస్తుంది అంతే. ఇంకోటి ఏం లేదు. ఓకే అన్న, నిజంగా అంటే మీరు స్పష్టంగా ఒప్పుకోండి, బీజేపీలో మీరు ఇమడగలుగుతున్నారా? 100%. నేను ఈ పార్టీలో ఉన్నంత కంఫర్ట్ నేను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వలేదు. ఇప్పుడున్నంత కంఫర్ట్ నేను ఎప్పుడు గతంలో పొలిటికల్గా ఎప్పుడు అంత ఫీల్ అయ్యాను. నేను గతంలో కన్ఫ్యూజన్ ఉంటుండే, ఏమవుతుందో అని. ఇప్పుడు కన్ఫ్యూజన్ లేదు, ఏం కాగలుగుతుంది అన్నట్టే ఉంది. ఏదో ఒకటి అయితే అవుతుంది అని ఒక కాన్ఫిడెన్స్. మీరు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షునిగా మీరు పనిచేసారు టీడీపీలో కదా. ఇప్పుడు టీడీపీ తెలంగాణలో అటు బాధపు అధికారంలోకి వచ్చి ఇటు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతవరకు టీడీపీ కనిపిస్తూ ఉన్నది. ఇక్కడే టీడీపీ పగ్గాలు వీరేందర్ గౌడ్ చేపట్టే అవకాశాలు ఏమైనా ఉంటాయా భవిష్యత్తులో? అంటే టీడీపీ పగ్గాలు వీరేందర్ గౌడ్ చేపట్టాలంటే టీడీపీలో వెళ్ళాలి కదా, టీడీపీలో జాయిన్ అవ్వాలి కదా. నేను బీజేపీలో ఉంటా అని చెప్పి ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకా నేను టీడీపీ నుంచి ఎట్లా అంటే
టీడీపీ అంటే ఆనవాళ్ళు ఉన్నాయి కదా మీకైతే టీడీపీతో సంబంధాలు ఉన్నాయి, అందుకోసమే నేను మీరు యువతకు సంబంధించినటువంటి అధ్యక్షునిగా చేసింది గుర్తు చేస్తా ఉన్నా. అట్లాంటి ఆలోచన అయితే ఏం లేదు, అట్లాంటి డిస్కషన్ కూడా ఇక్కడ రావడం లేదు నాకు. అంటే ఎట్లొచ్చిందో మీకు న్యూస్ నాకు తెలియదు, కానీ అట్లాంటి డిస్కషన్ కూడా ఏం లేదు. రైట్, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ వస్తే కనుక అసలు ఆ జోలికే పోరా? సార్ జోలికి వెళ్ళారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జోలికి వెళ్ళాను. ఇంకోటి నేను భవిష్యత్తు నేను చెప్పలేను కదా, ఏమవుతుందో అని ఫ్యూచర్లో ఎట్లా ఏమవుతుందో చెప్పలేను. మీరు కూడా ప్రతి రాజకీయ నాయకులు లెక్కనే మాట్లాడుతుండ్రు, భవిష్యత్తు అనేది మేము చెప్పలేము. అట్లీస్ట్ నేను రాజకీయ నాయకులను గుర్తిస్తున్నారు, సంతోషం. నిజంగా అంటే ఒక రాజకీయ నాయకుడికి వన్ ఎప్పుడు వస్తుంది అన్న? అంటే రాజకీయ నాయకుడు అనగానే మీకున్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ క్యాజువల్గా మీరు చెప్పండి. ఎప్పుడైతే ఆయన ఒక రాజకీయ నాయకుడు బయటికి వెళ్ళినప్పుడు ఆయన చేసినటువంటి పనుల వల్ల ఆయన గుర్తింపు వస్తుందో అప్పుడు ఆ రాజకీయ నాయకునికి వన్ వస్తుంది. పదవులతోటి కాదా? పదవులతో కాదు, అసలే అసలు కాదు, అసలే. అంటే ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తాను, నాన్నగారు ఇప్పుడు ఇది 24 కదా, ఇది లాస్ట్ హోమ్ మినిస్టర్గా గవర్నమెంట్ నుంచి దిగి ఇప్పుడు ఈ 24కి 20 సంవత్సరాలు అయింది, 20 years. ఈ రోజుకి కూడా మీ ప్రతి ప్రశ్నలో నాన్నగారు పేరు తీస్తున్నారు. అంటే దాని అర్థమైంది ఎందుకు అంటే గతంలో ఒకసారి పదవులలో ఉన్నారు కాబట్టి. అట్లాంటి ఎంతమంది లేరు ఇప్పటికి? ఇప్పుడున్న మంత్రులు ఎంతమంది? 15-20 సంవత్సరాల నుంచి ఉన్న మంత్రులు ఎంతమంది లేరు? ఎవరి గురించి మనం ఇట్లా మాట్లాడగలుగుతాం? మీరే ఆలోచించండి. అని మీకు టక అడుగుతాను. మొన్న రెవెన్యూ మినిస్టర్ ఉండి అంతకుముందు మీరే చెప్పండి, గుర్తొస్తుందా మీకు? ఇప్పటికైనా దేవేంద్ర గౌడ్ కానీ అప్పుడు రెవెన్యూ మినిస్టర్ ఉండే, హోమ్ మినిస్టర్. ఎందుకు? చేసిన పనులు అట్లుంటాయి. నాన్నగారు చేసినటువంటి పనులు అట్లున్నాయి కాబట్టి 20 సంవత్సరాల తర్వాత ఈ రోజుకి కూడా దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ గౌడ్ అనే ఒక గుర్తింపు ఇప్పటికి కూడా ఇక్కడనే కాదు, తెలంగాణలో కాదు. నేను అనంతపూర్ అయినా అదే గుర్తింపు ఉన్నది, శ్రీకాకుళం పోయినా అదే గుర్తింపు ఉన్నది. ఓకే, రైట్ అన్న. విజయేందర్ గౌడ్, వినయేందర్ గౌడ్, వీరేందర్ గౌడ్ ఇట్లా పేర్లు పెట్టడం వెనక వాళ్ళ ఏమన్నా సెంటిమెంట్ ఉందా? అంటే మా అమ్మ పేరు వినోద, మా నాన్నగారి పేరు దేవేందర్ గౌడ్. కాబట్టి మా అమ్మ పేరేమో వీతో స్టార్ట్ అవుతుంది, మా 3 పేర్లు వీతో స్టార్ట్ అవుతాయి. మా నాన్నగారి పేరేమో ఎందర్తో ఎండ్ అవుతుంది, మా 3 పేర్లు ఎందర్తో ఎండ్ అవుతాయి. అంతే. మా అమ్మ నాన్న పేరు 2 కలుపున్నాయి మా దగ్గర. ఓకే, ఇదే, ఇంకా ఏం సెంటిమెంట్ లేదు. అంతే. ఐ డోంట్ థింక్ సో. మా నాన్నని అడగాలి, మీకు కల్పిస్తాను, అడగండి. ఓకే, రైట్ అన్న. మీరు నేను ఇందాకనే అడిగిన, మీరు ఉప్పల్ నుంచి మొన్న ట్రై చేసారు, దాని తర్వాత మల్కాజ్గిరి నుంచి ట్రై చేసారు. భవిష్యత్తులో మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతా ఉన్నారు అని అడిగితే? అంటే పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గతంలో కూడా చెప్పినాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కాకపోతే అక్కడి నుంచి ముందుగానే నాకు తెలిసినట్లయితే ప్రిపేర్ అవుతానని చెప్పి నేను పార్టీకి చెప్పడం తప్ప, అదర్ దెన్ దట్ పార్టీ డిసిషన్ ఈజ్ మై డిసిషన్. ఓకే, దాని మీద ఇంకొక సెకండ్ థాట్ లేదు నాకు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాయే కాదు, అటు ఆదిలాబాద్ నుంచి కింద గద్వాల్ దాకా ఏడ పోటీ చేయమన్నా నేను చేస్తాను. అది కూడా కాదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎక్కడ పోటీ చేయమన్నా నేను పోటీ చేస్తాను. చేయాల్సి వస్తే అక్కడ పోటీ చేయడం వల్ల పార్టీకి లాభం జరుగుతుంది అని అనిపిస్తే 100% తెలంగాణలో అంటే మిమ్మల్ని గుర్తుపడతారు, కానీ ఇతర రాష్ట్రాల్లో గుర్తుపట్టే అదే అంటే పార్టీ చేయమని చెప్తే ఎక్కడి నుంచి అని చేస్తాను అంటున్నాను. అది నేను చెప్పేది. రైట్, ఓకే అన్న. మీరున్నంత చురుగ్గా మీ అన్నదమ్ములు ఎందుకు రాజకీయాల్లో లేరు అని అడిగితే? అంటే ఎవరి కార్యక్రమాలలో వాళ్ళు ఉన్నారు. పెద్దన్న బిజినెస్లో ఉన్నాడు, రెండో అన్న డాక్టర్, వారు వివిధ స్టార్టప్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వారు దాంట్లో వాళ్ళు ఉన్నారు. నేను పొలిటికల్గా నేను చిన్నప్పటి నుంచి యాక్టివ్గా ఉన్నాను కాబట్టి ఈ లైన్ నేను టేకప్ చేశాను. మీరు ఎప్పుడన్నా పిలిచిరా, రండి అన్న మీరు కూడా బాగుంటుంది అది ఇది అంత పెద్ద? అంటే మేము జనరల్గా ప్రతి ఒక్కటి మేము కలిసే డిసిషన్స్ తీసుకుంటాం. అన్ని కూడా మా ఆల్మోస్ట్ ఉమ్మడి కుటుంబం లాంటిది కాబట్టి ఏమున్నా కానీ ఆల్ డిసిషన్స్ అన్ని కలిసే తీసుకుంటాం. రైట్, నేను చాలా రోజుల తర్వాత ఈ అట్మాస్ఫియర్ చూసినాను. పర్టికులర్గా ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలని నేను పెద్దగా ఎవరిని కలవడానికి పోయినా, ఎవరిని ఇంటర్వ్యూ చేయడానికి పోయినా కూడా ఇంత దూరం ఇక్కడ ఉండడానికి, ఇంత సపరేట్గా ఉండడానికి రీజన్స్ ఏంది? అంటే ఇది మా సొంతూరు, ఇది గుడ అనేది మా సొంతూరు. ఇక్కడనే నాన్నగారు ఇక్కడనే ఉందామని చెప్పి వారు నిర్ణయం తీసుకున్నారు. ఇక వారితో పాటు నేనున్నా కాబట్టి మేము కూడా ఇక్కడ ఉంటున్నాం. మాకైతే ఊర్లో ఉంటున్న ఫీలింగ్ అయితే ఏం లేదు. మా ఊర్లో ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ కూడా మా నాన్నగారు తీసుకొచ్చారు అప్పుడు. కాబట్టి మీ ఊర్లో ఎయిర్పోర్ట్ ఉందా ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఊరు కాదంటారు, అంటే జనరల్ గా లీడర్లు అందరూ కూడా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలో, మాదాపూర్, హైటెక్ సిటీ అట్టున్నారు కదా. అవునవును. సో అందుకోసం అంటే ఇక్కడ అంటే నేను బంజారా హిల్స్ ఉండేవాళ్ళం మేము. నాకు ఒకరోజు రెగ్యులర్గా కూడా నాకు బంజారా హిల్స్ నుంచి స్టేట్ పార్టీ హౌస్, నాంపల్లి పార్టీ హౌస్కి వెళ్ళడానికి 45 minutes పట్టింది ఒకరోజు సాయంత్రం పూట వెళ్తే.
ఇక్కడ నుంచి నాకు స్టేట్ పార్టీ ఆఫీస్ పోవడానికి 50 minutes పడుతుంది. కాబట్టి నేను ఇక్కడ నాకు పెద్ద ఇబ్బంది Comfortable గానే ఉన్నారు. ఐ డోంట్ థింక్ ఇదంతా మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం పడదేమో కానీ ఇట్ ఈస్ ఇక్కడ నాకు హాయిగా ఉంది, బాగుంది. ఇన్న ఈ ప్రజల మధ్యలో ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఇక్కడ బయటికి వెళ్ళగానే ఒక ఊరు వాతావరణం ఉంటుంది. కాబట్టి నాకు ఒక మంచి రైట్ అన్న, ఈ అంశాలు కనుక కొద్దిసేపు మనం పక్కన పెడితే సంవత్సర కాల రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉందో తెలంగాణలో అంటే ఏం చెప్తారు బీజేపీ లీడర్గా? దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా నేను వ్యతిరేకించకపోయినా, దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అంటే వారిచ్చినటువంటి గ్యారంటీస్, 6 గ్యారంటీస్ ఉన్నాయి, అది ఆచరణ సాధ్యం కాదు అని తెలిసిన ప్రజలని మోసం చేస్తూ, అది ఆచరణ సాధ్యం కాదని ప్రజలకు మేము ఎంత చెప్పినా వినకుండా కాంగ్రెస్ పార్టీని వారు ఓటేసి గెలిపించుకున్నారు. ఈరోజు సంవత్సరం అయిపోయిన తర్వాత అటు 6 గ్యారంటీలు వాళ్ళు చేయలేకపోతున్నారు. ఆ 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయకపోవడమే కాకుండా బేసిక్ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఫెయిల్ అవుతున్నారు. అంటే బేసిక్ అడ్మినిస్ట్రేషన్ చిన్న చిన్న పనులు, చిన్న చిన్న ఫెయిల్ అయ్యారంటారు మీరు? అంటే ఆఖరికి పోయి ఇదేంది క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా కానీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. అంటే అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కరెక్ట్ పనిచేయక, పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్లీ ఒక లతార్జీలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే, క్రైమ్స్ పెరిగిపోయి, అటు అదేవిధంగా స్టూడెంట్స్ నిరుద్యోగులు వారు ఇబ్బంది పడుతూ, సరే వారు ఏదో మేము ఇంతమందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాము అది ఇది అంటున్నారు కానీ ఇప్పుడు ఈ హైడ్రా స్టార్ట్ అయినప్పుడు అరే బాగానే ఉన్నట్టు అనిపించింది కానీ అసలు ఏ రకంగా ఒక డైరెక్షన్ లెస్ దాని కిందికి తీసుకెళ్ళిపోయి దానివల్ల కంప్లీట్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ యాక్టివిటీ కంప్లీట్గా స్తబ్దత రావడం వల్ల కంపెనీస్ ఏదైతే ఇక్కడ పెడదాం అనుకుంటున్నాయో వాళ్ళు కూడా ఆగిపోవడం వల్ల ప్రైవేటు జాబ్స్ అన్ని జనరేట్ కావడం అనేది స్లో డౌన్ అయ్యింది. ఓకే, ఇది ఎవరు ఫెయిల్యూర్ అంటారు మరి? ఇది 100% స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్. 100% స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్. ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో జాగ్రత్త పడాల్సింది. 100% వారు ఈ అటు ప్రైవేట్ కంపెనీస్ని అట్రాక్ట్ చేయడంలో, అదేవిధంగా బేసిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొవైడ్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు. దాన్ని మటుకు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు వారు ఇవ్వాల్సినటువంటి ఏదైతే 6 గ్యారంటీల వల్ల వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారో ఆ 6 గ్యారంటీలు కనీసం ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నం అని చేయాలి. మొత్తం ఇప్పుడు ఖజానా ఖాళీ కదన్నా, బస్సులు ఉచితంగానే ఉన్నాయి, బస్సులు ఉచితంగా మహిళలు పోతా ఉన్నారు, వస్తూ ఉన్నారు. మొన్ననే రుణమాఫీ చేస్తున్నాము అని చెప్పి ఎంతమందికి చేస్తారు రుణమాఫీ? దాంట్లో అన్ని మల్టిపుల్ కేటగిరీస్ పెట్టినారు. ఇప్పుడు రుణమాఫీ మీరు ప్రామిస్ చేసేటప్పుడేమో ఎవడు పోయి అప్పులు తీసుకోండి, ఇప్పుడే మనం వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్లో అన్నారు. పోయి అప్పులు చేసిండు. అప్పుడైతే మీరు చెప్పలే కదా 1 ఎకరం ఉందోనికి రుణమాఫీ చేస్తాం, 6 ఎకరం ఉందోనికి రుణమాఫీ చేస్తాం, అప్పుడు చెప్పలే. ఎవడన్నా పోయి తెచ్చుకోండి అని చెప్పారు, వాళ్ళు పోయి తెచ్చుకున్నారు, అప్పులు తెచ్చుకున్నారు. ఇప్పుడు మీరు లేదు మేము 1 ఎకర్ ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేస్తాము, 1.5 ఇన్ని గుంటలు ఉన్నోనికి రుణమాఫీ చేస్తాము అని చెప్తే వాడు అప్పు తెచ్చుకున్నాడు ఏం కావాలి? మరి అట్లాంటప్పుడు మీరు ఎందుకు చెప్పారు వాళ్ళని అప్పు తెచ్చుకోమని చెప్పి? వాళ్ళు ఎవరు మోసం చేసినట్టు? 100% ఫెయిల్ అయ్యింది. రైట్, కంపేరబిలిటీ అంటే కాంగ్రెస్ చరిత్రలో కాంగ్రెస్ ఎప్పుడైనా సక్సెస్ అయిందంటే అది చాలా గొప్ప విషయం. ఫెయిల్ అయిన దాంట్లో నాకు ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇది కాదు, నేను మీకు ఇంతకుముందు చెప్పినాను, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ కావడం అనేది అది 100% అది అయ్యేదే. అది కాకపోతే సంవత్సరంలోనే ఫెయిల్ అవుతుందని చెప్పి నేను అనుకోలేదు. టైం పడుతుంది అనుకున్నాను. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టైం పడుతుంది అనుకున్నాం. వచ్చిన సంవత్సరంలో ఇంత ఘోరంగా ఫెయిల్ అవుతుందని చెప్పి అనుకోలేదు. రైట్, కంపేర్ విత్ కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉన్నది? అంటే కేసీఆర్ బెటర్ ఉండేనా పరిపాలనలో, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ బెటర్ ఉన్నదా? అంటే మళ్ళీ కంపారిజన్ చేస్తాం, వాళ్ళు ఇంకో రకంగా పోతారు సోషల్ మీడియాలో. అంటే ఇద్దరే అటు అవినీతి పరంగా కానివ్వండి, ఇదేమో పార్టీనే ఒక అవినీతి పార్టీ, ఒక డైరెక్షన్లెస్ పార్టీ, మోస్ట్ సెల్ఫిష్. అంటే మొత్తం సమాజంలో ఉన్న బ్యాడ్ ఎలిమెంట్స్ అన్ని కలిసి ఒక పార్టీ పెడితే ఎట్లుంటుందో అది కాంగ్రెస్ పార్టీ తయారవుతుంది. అందరు కలిసి ఒక దగ్గరకు వచ్చి మనం అందరం ఈరోజు కూర్చొని పార్టీ పెడదామని చెప్పి ఎవరన్నా డిసైడ్ చేసిందంటే వాళ్ళందరూ డిసైడ్ చేసుకొని పార్టీ పెడదాం అనుకుంటే
ఎట్లుంటుంది పార్టీ అని చెప్పి ఎవరన్నా చూద్దాం అనుకుంటే అది కాంగ్రెస్ పార్టీని చూస్తే గట్లుంటుంది అది. సమాజంలో ఉన్నటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరు కలిసి పెట్టేటువంటి పార్టీ అట్లాంటిది. మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే అట్లాంటి వాళ్ళు అందరు కలిసి పెడితే పార్టీ ఎట్లుంటుంది, అట్లాంటి పార్టీలలో పోయి చేరేటోళ్ళు కూడా అట్లా తయారవుతారు మళ్ళీ. అంటే దాంతో మారాలంటే కొంపది బీజేపీ వస్తేనే బాగుంటుంది అంటారు. 100%. ఎందుకంటే బీజేపీ ఇది కూడా ఎప్పుడు ఒక ఇండివిజువల్ కి సంబంధించినటువంటి రాజకీయం ఉండదు. బీజేపీ ఇది ఎట్లుంటుంది అంటే అంత్యోదయ అంటాం బీజేపీలో. అంటే చివరి వ్యక్తి వరకు ప్రతి ఒక్క ప్రభుత్వం తరఫున కానివ్వండి, అన్ని ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్కటి కూడా చివరి వ్యక్తి వరకు వెళ్ళాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా ఉన్నటువంటి ఆలోచన. కానీ అధికారంలోకి వచ్చేటటువంటి అధికారంలోకి వచ్చే బీజేపీని అధ్యక్షుడిని మార్చి అధికారం కోల్పోయేటట్టు చేసుకుంది బీజేపీ నాయకత్వమే కదా తెలంగాణలో. అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి నేషనల్ పార్టీ తీసుకున్నటువంటి డిసిషన్, అది సెంట్రల్ పార్టీ తీసుకున్న డిసిషన్. అంటే వారు ఏదో ఆలోచించే తీసుకుని ఉంటారు. మరి ఎందుకు తీసుకున్నారు, అప్పుడు తీసుకున్నారు. దానివల్ల ఇట్లా చాలా మంది మేధావులు కావచ్చు, చాలా మంది అంటే పోల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు కావచ్చు చెప్పినటువంటి అంశం ఏంటి అని అంటే బీజేపీ కనుక అట్లనే స్ట్రెంత్ గట్టిగా నిలబడి ఉండి అట్లనే బండి సంజయ్ కనుక కంటిన్యూ అయ్యి ఉంటే అధ్యక్షుడిగా ఖచ్చితంగా ఒక 30 to 40 వరకు కూడా వీళ్ళు కైవసం చేసుకునే అవకాశాలు ఉంటుండే అని చెప్పేసి చెప్పినారు చాలా మంది. అంటే అజంప్షన్స్ మీద అయితే నేను కమెంట్ చేయలేను. అప్పుడు పార్టీ అంటే మీకు పార్టీలో ఉన్న విత్ ఇన్ ద పార్టీ ఉన్నారు, మీకు ఇది ఐడియా లేదా నిజంగా బండి సంజయ్ గారు ఉంటే కనుక ఈ గ్రాఫ్ పెరుగుతుండే, సీట్ల సంఖ్య పెరుగుతుండే అని చెప్పి? అంటే మళ్ళీ నేనైతే జ్యోతిష్ని కాదు, నేను ఇది చేస్తే ఏమవుతుండే అది చేస్తే ఏమవుతుండే అనేది నేను చెప్పలేము. ఏదైనా చేస్తుండే, ఏదైనా ఇట్లానే అవుతుండే చెప్పలేము. అంటే పార్టీ డిసిషన్, అది పార్టీ టుకే డిసిషన్. అండ్ ఆ డిసిషన్కి తగ్గట్టు కార్యకర్తలు కానీ నాయకులు అందరం కూడా డిసిషన్కి తగ్గట్టుగా మేము ముందుకెళ్ళాం. ప్రతి ఒక్కరు కష్టపడ్డాం. బండి సంజయ్ గారితో సహా ఎలక్షన్లో కష్టపడ్డారు. వారు కూడా కరీంనగర్ నుంచి పోటీ చేశారు. అంటే 100% ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. తుల్లా వీరేందర్ గౌడ్ బీజేపీలో ఎవరి వర్గం? అసలు వర్గాలే లేవు అని అయితే చెప్పకండి. అంటే నేను భారతీయ జనతా పార్టీలో కమలం పువ్వు వర్గం అంటాను నేను. ఎందుకంటే పార్టీ ఇస్తున్నటువంటి డైరెక్షన్ని నేను ముందుకు తీసుకెళ్తాను. నేను వ్యక్తుల పరంగా ఎప్పుడు కూడా నేను ఆలోచించే అటువంటి వ్యక్తిని కాదు. ఎందుకంటే మనము ఒక ఐడియాలజీని నమ్ముకొని ఈ పార్టీలోకి వచ్చినాం. ఈ పార్టీ ఈ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తుంది అని ఒక ఆలోచనతో ఈ పార్టీలోకి వచ్చినాం. కాబట్టి ఆ ఐడియాలజీని సక్సెస్ చేయడానికి పార్టీ ఇస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం ఎంత చిన్నదైనా కానీ ఎంత పెద్దదైనా కానీ ప్రతి కార్యక్రమం చేయడానికి నేను ముందుకెళ్తున్నాను. ఓకే, అధ్యక్షుడు ఎవరున్నా కానీ, లేకుంటే అధ్యక్షుడు కాకుండా నాకు జనరల్ సెక్రటరీ, నాకు అధ్యక్షుడే చెప్పాల్సిన అవసరం లేదు. మా పార్టీ జనరల్ సెక్రటరీ చెప్పి వీరేందర్ గారు అక్కడ వెళ్ళి పని చేసినాడు అంటే నేను వెళ్ళి చేసి వస్తాను. నాకు అట్లాంటి ఈగో లేదు, అట్లాంటిది ఏం లేదు. కానీ మీ లుక్ చూసినా మిమ్మల్ని అంటే చూస్తూ ఉంటే రాజకీయాల కంటే కూడా సినిమా హీరో అయితేనే బాగా సెట్ అవుతారేమో అన్నది నా అభిప్రాయం, నా పర్సనల్ ఒపీనియన్. ఎప్పుడైనా ట్రై చేస్తే బాగుంటుందేమో. అంటే ఇప్పుడు ఈ పుష్ప ఇవన్నీ చూసిన తర్వాత ఇట్లా ఉండదేమో. అంటే నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితులలో సినిమా రంగం ఏదైతే మెసేజింగ్ ప్రజలకు ఇస్తుంది చాలా కీలకం. అది సినిమాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ మెసేజింగ్ని చాలా జాగ్రత్తగా చూడాలని చెప్పి నేను మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా, మీడియా అందరి ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది సినిమా రంగం వాళ్ళకు కూడా కొంచెం మీరు తీసే సినిమాలు కానివ్వండి, మీరు పెట్టే మెసేజ్లు కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ ఇప్పుడున్నటువంటి యువత పైన చాలా ఇంపాక్ట్ పడుతున్నాయి. దయచేసి అట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాను. ఇంకా మీరు అన్నదానికైతే నాకు సమాధానం లేదు, అట్లాంటి అవకాశం కూడా రాదని అనుకుంటున్నాను. రైట్, ఓకే అన్న. ఒక్క వర్డ్లో తూళ్ళ దేవేందర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఫైనల్గా? ఒక మానవత్వవాదమే అని చెప్తాను. వీరేందర్ గురించి చెప్పమంటే ఒక్క వర్డ్లో చెప్పాలంటే డిసిప్లిన్ అంటారు నేనైతే. మోడీ ఆయన ఒక్క వర్డ్లో చెప్పేయడం అసాధ్యం. ఆయన గురించి చెప్పాలంటే మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నరేంద్ర మోడీ గారు అంటే ఒక దేశభక్తుడు అంటాను నేను. రాహుల్ గాంధీ అమాయకుడు అంటాను. రేవంత్ రెడ్డి మీరు మా పార్టీ గురించి అడిగితే నేను చెప్పగలుగుతాను. రేవంత్ రెడ్డి గారి గురించి అడిగితే నేనేం చెప్తాను. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.